తాజాగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు జనసేన ఉద్యమ సమావేశంలో 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం చేశారు, 2 చోట్ల ఓడించారు నన్ను, నాతో ఉన్నటువంటి నాయకులు చాలామంది నన్ను వదిలి పారిపోయారు, నన్ను కాపు కులానికి అంటగట్టద్దు, ఓ పక్కన కాపు ఓటింగ్ కావాలి, ఓ పక్కన కాపు కులానికి నన్ను అంటగట్టద్దు అంటూ చాలా అసంతృప్తిగా ఆంధ్ర ప్రజల్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి. తెలంగాణలో ఒక తెలంగాణ భావోద్వేగం ఉంది, మీ దగ్గర ఏముంది అని చెప్పి. ఎలా చూడాలి ఓవరాల్ పరిణామాన్ని? ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి కాపులు చాలామంది కాస్త వ్యతిరేకత ఇంకొంచెం పెరిగింది దానిలో. ఇప్పుడు కళ్యాణ్ బాబు అనబడేటటువంటి వ్యక్తి పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఒంటరిగా ఏ యుద్ధం అయితే చేయడం జరిగిందో, ఏ యుద్ధానికి వెళ్ళటం జరిగిందో ఒంటరిగానే పోరాటం జరిగింది. వెన్ హీ అండర్స్టూడ్ ఒంటరిగా ఉంటే నా వల్ల ఏమీ కాదు అనే క్లారిటీ వచ్చిందో వెంటనే ఇక్కడ సెకండ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జనసేన పార్టీ అంటే కాపు కులం అన్న విధంగా తీసుకొచ్చారు. ఒక టైంలో కాపులే అన్నట్టుగా తీసుకొచ్చారు. ఏ జనసేన అంటే రెడ్డిస్ ఉండరా, కమ్మాస్ ఉండరా, బ్రాహ్మణులు ఉండరా, వైశ్యాస్ ఉండరా? అన్ని రకాల కులాల యొక్క కలయికే ఉంటుంది రాజకీయ పార్టీలో. కాకపోతే డామినేషన్ మాత్రం వాళ్ళది ఉంటుంది. ఈ డామినేటెడ్ పీపుల్ ఏం చేస్తారు, పూర్తిగా వాళ్ళకి ఫేవర్గా అట్టే పెట్టుకుంటారు. అధమస్థాయి కార్యకర్తలకి ఇవ్వరు తొందరగా. సో ఇక్కడ ఏమైందంటే స్ట్రాటజీ సరిగా లేదు. జనసేన అసలు జనసేన ఆఫీసే పూర్తిగా వాస్తు విరుద్ధంగా ఉంది. ఆ రోజు నేను చెప్పాను మీకు, హైదరాబాద్లో ఏ జనసేన ఆఫీస్ అయితే ఉందో అది పూర్తిగా వాస్తు విరుద్ధంగా ఉంది. అలాగే మంగళగిరిలో కాజా దగ్గర కూడా మొదట్లో పెట్టినప్పుడు పూర్తిగా వాస్తు విరుద్ధంగా ఉంది. తర్వాత మార్చుకున్నారు. రేపు 2019లో జరగబోయే దానికి కూడా కష్టమే ఇలా ఉంటే. సో 24 ఎన్నికలకి ముందే అన్ని రకాల మార్పులు చేసుకున్నారు కాబట్టి కొంత గుడ్డిలో మెల్ల చావు తప్పి కన్నులొట్టబోయింది. ప్రభుత్వ ఏర్పాటు దాకా వెళ్ళలేదు, కానీ తప్పకుండా ఒక మంచి విజయాన్ని నమోదు చేసుకోగలిగారు. కేవలం జనసేన పార్టీలో ఈరోజు చాలామంది మహిళామణులు కానీ, జన సైనికులుగా, కార్యకర్తలుగా జనసేన పార్టీ కోసం నడుం బిగించిన వాళ్ళంతా కూడా ఈరోజు ఎందుకు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు? బాహ్యంగా, బహిర్గతంగా, నేరుగా తెలుగుదేశం నాయకులని దుయ్యబడుతున్నారు. ఈ స్థితి రావడానికి గల కారణం ఏంటి? అయితే పవన్ కళ్యాణ్ యొక్క స్థితి గతి చూస్తే ఆయన మాట్లాడుతున్నట్టుగా లేదు, ఆయన్ని మాట్లాడిస్తున్నట్టుగా ఉంది. జనసేన సభలో జనసేన వాళ్ళు మొన్న ఏదో మీటింగ్ చేసినప్పుడు తను వెళ్ళగక్కినటువంటి బాధ, తన గుండెలో ఏదైతే ఉందో అది మొత్తం బయటపెట్టి కామ్గా ఉన్నాను అంటే దాని అర్థం ఓడిపోయానని కాదు అని అన్నాడు. ఒకానొకనాడు ఇదే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాక నేను అవసరమైతే ప్రతిపక్ష స్థాయిలో కూడా కూర్చుంటాను అన్నాడు. ఒకానొకనాడు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా 11 మంది నాకు 1100 మందిలా కనబడుతున్నారు అన్నాడు. ఇవాళ జనసేన మీటింగ్లో మీరు చేసేవన్నీ నేను చూడట్లేదు అని అనుకోకండి, నాకు తెలీదు అని అనుకోకండి, నేను పట్టించుకోవట్లేదు అనుకోకండి. జనసేన నాయకులకి కలిగే ఇబ్బంది ప్రతి ఒక్కటిని నేను గమనిస్తూనే ఉన్నాను అని అన్నాడు. దీన్ని దేనికి సంకేతంగా తీసుకుంటారు? కానీ అదే సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు టీవీకే పార్టీ విజయం తమిళనాడులో, దాంతో కంపేర్ చేస్తూ నాకు సజెషన్లు ఇస్తున్నారు చాలామంది. సజెషన్లు ఇచ్చేది ఎవరు? జన సైనికులే ఆయనకి. అలా మీరు ఎందుకు చేస్తుంటే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు కదా అని సజెషన్స్ తమిళనాడుతో పోల్చి నాకు ఇస్తున్నారు చాలామంది మా పార్టీలో. కానీ వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, అదేదో సామెత ఉంది, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి ఏంటి అని ఏంటని చెప్పి. అంటే ఇక్కడ తాన్ని అంతవరకు ఆరాధించినటువంటి, వెన్నంటి నిలిచినటువంటి కాపు సామాజిక వర్గాలని కుక్కలతో పోల్చారా అనే ఒక ఆగ్రహం పెద్ద ఎత్తున వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఆనాడు ప్రజారాజ్యం పార్టీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినప్పుడు పార్టీ
ఆరంభం నుంచి కూడా రంజకంగా ఉపయోగకరంగా కాకుండా స్వలాభం కోసమే ఆ పార్టీ నడిచింది. స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే నడిచింది ఆ రోజు. కాబట్టి ఎప్పుడైతే ప్రజల కోసం కాకుండా పార్టీ స్వలాభాల కోసం ఉంటుందో ఆ పార్టీ నిలబడదు, అది ఎప్పటికీ నిలబడదు. అదే జరిగింది. ఇప్పుడు జనసేన యొక్క పార్టీ బీజేపీలో విలీనమవుతుందా లేక ఒంటరిగా పోరాడుతుందా, ఈ విషయం మీకు ఇంకో సంవత్సరంలో తెలుస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కాపులు మీరంతా నన్ను గెలిపించండి, ఒకసారి సీఎంను అవుతా అని అడగడం జరిగింది. నేను సీఎం అవ్వడం కోసం నేను రాలేదు అని అనడం కూడా జరిగింది. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ప్రజలలో ఒక అనిశ్చితి వస్తుంది. అసలు ఏమిట్రా నాయన, మనం ఏ పార్టీలో ఉన్నాం, ఎవరికి పనిచేస్తున్నాం? 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే ఉంటాను అంటే 15 సంవత్సరాలు భుజం మీద పల్లకి మోస్తూనే ఉంటాము మన బతుకంతా అని అనుకోవడం కూడా జరిగింది చాలామంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన విషయాలు ఎన్నో కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రభుత్వపరమైన అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు వాళ్ళ మీద. వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. ఈ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు మొన్న జరిగిన సభలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్. ఏమన్నారు? నా జనసేనలో నా జన సైనికులు ఏదైతే బాధలు అనుభవిస్తున్నారో అవన్నీ నేను చూస్తున్నా, సమయం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్తానన్నాడు. దీన్ని ఏ రకంగా చూస్తారు? సో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్కవైన విధానమైనటువంటి స్థితిగతుల్లో ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు ఎంతోమందిని, ఒక జనసేనని కాదు కూటమి నాయకుల్ని కూడా ఒక ఆశ్చర్యానికి ఒక సందేహానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఎవరి తరపున నిలబడతాడు? కాసేపేమో కాపులంతా ఒకటే అంటాడు, కాసేపేమో మీ కాపుల వల్ల నేను డిప్యూటీ సీఎం కాలేదు అంటాడు, కాసేపేమో అసలు నాకు కులాలతోనే పని లేదంటాడు, కాసేపేమో హైందవ ధర్మాన్ని నేను అనుసరిస్తాను కానీ అన్ని మతాల వారిని నేను ప్రేమిస్తాను అంట. ఈ రకమైనటువంటి విధానంలో ఇంకే రకమైన నిర్ణయాలు వస్తాయో అర్థం కావట్లేదు ఈయన నుంచి అని ప్రజలు అనుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన నాయకులు మొన్న మీటింగ్లో కూడా మాట్లాడిన తర్వాత, సో ఇప్పుడు మేము పల్లకీ మోయడానికి భుజం మీద సిద్ధపడి ఉండాలా అంటే మేము 15 సంవత్సరాలు మీరు అన్నట్టుగా ఇంకోళ్ళకి మేము ఊడిగం చేస్తూనే ఉండాలా అనే ఒక ఆశ్చర్యానికి లోనై సందేహానికి లోనై పార్టీలో ఉండాలా పోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. రైట్గా మీరు లాస్ట్ టైం చెప్పారు టీవీకే పార్టీ అధినేత విజయ్కి యోగం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారని. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అసలు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందా లేదా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఉంది, అది అంత గొప్ప చరిష్మా అయితే కాదు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావచ్చు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే ఏంటంటే ఫర్ సర్టన్ టైం, సపోజ్ చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఆఫ్ కంట్రీకో ఎక్కడికో వెళుతున్నారు, అప్పటిదాకా డిప్యూటీ సీఎం గారే ముఖ్యమంత్రిగా, అది వేరు, డిప్యూటీ సీఎంఏ ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుంటారు, బాగా అది కావచ్చు. ముఖ్యమంత్రి అనబడే విధానం మాత్రం ఉంది కానీ ఎక్కువ కాలము లేదు, ఎక్కువ అదొక టర్ము లేదు. కాదు నేరుగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా, యోగం ఉందా లేదా అని అడుగుతున్నా. కష్టం, అదే అడుగు కష్టం. ఇప్పుడు కష్టం. అసలు ఏదైతే విజయ్ అనే నేను అనే ఒక మాట విన్నా, నేను మీకు చెప్పాను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవును విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు. పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట వింటామా లేదా? కష్టం అండి. ప్రస్తుతం అసలు సమయం ఎంత శత్రుత్వ భావంతో ఉంది అంటే జనసేన నాయకులే జనసేన పార్టీలో నుంచి తెలుగుదేశం వైపు పెడదామా వైసీపీ వైపు పెడదామా అనే ఆలోచనలో ఉన్నారు. ఆల్రెడీ నేను మీకు గతంలోనే చెప్పా, ఖచ్చితంగా అరెస్టుల పర్వం కొనసాగుతుంది, మీకు సాక్ష్యం కూడా పంపించా. ఖచ్చితంగా జంపింగ్ జపాకులు స్టార్ట్ అవుతారు అని చెప్పా, అది కూడా జరిగింది. ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ సంవత్సరం గడుస్తున్న కొద్దీ మీరు అన్నీ చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని మరోసారి వింటామేమో కానీ పవన్ కళ్యాణ్ అనే నేను అని మొట్టమొదటిసారిగా ఎన్నికల ఫలితాల్లో వినడం అనేది కొంత కష్టకాలం
ఇప్పుడు అసలు లేనే లేదు.